ఇదివరకు భీష్ముడు గంగా తీరంలో వేదాలు చదువుకుంటూ మంచి పనులు చేస్తూ ఉండేవాడు. అప్పుడు అతని వద్దకు పులస్త్యుడు అనే ఋషి వచ్చాడు. భీష్ముడు ఆ మహర్షికి ఆర్ఘ్యపాద్యాదాలు అర్పించి తన పేరు భీష్ముడు అని పరిచయం చేసుకున్నాడు. అప్పుడు భీష్ముడు నీవు నన్ను అడిగిన ప్రశ్ననే ఆ మహర్షిని అడిగాడు. ఆయన చెప్పిన విషయాలనే నేను నీకు మళ్ళీ చెబుతున్నాను, విను. మన ఇంద్రియాలను, మనం చేసే కర్మలను, మన బుద్ధిని అదుపులో పెట్టుకునేవారు దృఢమైన మనసు కలవారు, అహంకారం లేనివారు, ఇతరుల నుండి ఏమి ఆశించని వారు, మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యమును పలికేవారు, శాంత స్వభావులు, తీర్థయాత్రలు చేసిన ఎడల ఎన్నో జ్ఞానాలు చేసిన ఫలం పొందుతారు. కానీ మలినమైన మనసు కలవారు, పాపాత్ములు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదు. దాన ధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధముల వలన దరిద్రులు అవుతారు. అలాంటి దరిద్రులు యజ్ఞములు చేయలేరు. కాబట్టి వారు పుణ్యతీర్థములు సందర్శించిన వారికి పుణ్యము వచ్చును. తీర్థయాత్రల వలన కలిగే పుణ్యం విశేషము. సాధారణంగా బ్రహ్మదేవుడు పుణ్యతీర్థాలలో విహరిస్తూ ఉంటాడు. అందులో పుష్కర తీర్థము ప్రసిద్ధమైనది. దానిలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణములు విడిచిన 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం పొందుతారు. ఆ పుష్కర క్షేత్రంలో 10 సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని తండులిక ఆశ్రమంలో ఉన్న అగస్త్యవటము అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన పుణ్యం వస్తుంది. కణ్వాశ్రమాన్ని, దర్యారణ్యమును, యయాతి పతనము అనే పుణ్యక్షేత్రములు చూసిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాలము, కోటి తీర్థము, భద్రవటంలో శివుని పూజించిన, నర్మదా నదిలో స్నానం చేసిన, దక్షిణ సింధువులో జన్మన్వతీర్థంలో స్నానం చేసిన ఎంతో పుణ్యం వస్తుంది. వశిష్ఠాశ్రమంలో ఒక దినం నివసించిన, హింగం అనే పుణ్యతీర్థాన్ని సేవించిన, ప్రభాస తీర్థంలో స్నానమాడిన, వరదాన తీర్థంలో స్నానమాడిన, సరస్వతీ నది సంగమంలో స్నానం చేసిన పుణ్య ఫలితాలు పొందుతారు. ద్వారవతిపురంలోని పిండారక తీర్థంలో శివుని పూజించిన, సాగర సింధు సంగమంలో స్నానమాచరించిన, శంకుకర్ణేశ్వరంలో శివుని పూజించిన, వసుధార వసుసరములలో తీర్థమాడిన, సింధుత్తమంలో స్నానం చేసిన, బ్రహ్మతుంగ తీర్థం సేవించిన, శక్రకుమారి యాత్ర చేసిన, శ్రీకుండలంలో బ్రహ్మదేవుని సందర్శించిన, బడబ తీర్థంలో అగ్నిదేవుని సేవించిన, ఎన్నో గోదాన భూదానములు చేసిన పుణ్య ఫలితములు కలుగుతాయి. దేవిక అనే పుణ్యక్షేత్రంలో శివుడు నివసిస్తాడు. దానిని కామక్షేత్రమని, రుద్రతీర్థాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించిన వారికి ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది. వినశనము అనే ప్రాంతంలో అదృశ్యమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమప్సోద్భేద దంబులలో ఎక్కడైనా కనిపించిన అందులో స్నానం చేస్తే నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియానం తీర్థంలో స్నానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. రుద్రకోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి కలుగుతుంది. ధర్మరాజా, కురుక్షేత్రం, సైమిష తీర్థం, పుష్కర త్రయం అనేవి 3 పవిత్ర పుణ్యక్షేత్రాలు. కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణాన, దృషద్వతి నదికి ఉత్తరాన ఉన్నది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకముల నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనబడే కురుక్షేత్రం దర్శించిన వారికి సర్వ పాప క్షయం కలుగుతుంది. విష్ణు స్థానములలో విష్ణువును పూజించిన వారి ప్లవతీర్థంలో, పృథ్వీ తీర్థంలో, శాలుకిని తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహ తీర్థంలో, అశ్విని తీర్థంలో, జయంతిలో ఉండే సోమతీర్థంలో, కృతశౌచ తీర్థంలో స్నానమాడిన ఎంతో పుణ్యం వస్తుంది. అగ్ని వటక్షేత్రంలో
ముంజవట క్షేత్రంలో శివారాధన చేసిన, యక్షిణీ తీర్థంలో స్నానం చేసిన కోరికలు తీరుతాయి. ధర్మజ, జమదగ్ని కుమారుడైన పరశురాముడు తన గొడ్డలితో రాజులందరినీ నరికినప్పుడు వారి రక్తం 5 పాయలుగా పారింది. దానినే శమంతక పంచకము అంటారు. అందులో పరశురాముడు పితృతర్పణములు విడిచాడు. అప్పుడు పితృదేవతలు అతనికి సాక్షాత్కరించి వరాలు కోరుకోమన్నారు. అప్పుడు పరశురాముడు, నాకు రాజులను సంవరించినందువలన సంక్రమించిన పాపం నశించాలి, నాకు పుణ్యలోకాలు కలగాలి, ఈ శమంతక పంచకంలో లోక ప్రసిద్ధం కావాలి అని కోరాడు. అప్పటి నుండి ఈ శమంతక పంచకము పుణ్యతీర్థములుగా శోభిస్తున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం ఫలం కలుగుతుంది. ఇంకా కాయశోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిల తీర్థం, సూర్యతీర్థం, గోభవనం, శంకినీ తీర్థం, యక్షేంద్ర తీర్థం, సరస్వతీ నది, మాతృతీర్థం, బ్రహ్మవర్తం, శరవణం, శావిలో పాపహం, మానుష తీర్థం, ఆపగ నదీ తీర్థం, బ్రహ్మోదుంబరం, సప్తర్షి కుండం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం అనే తీర్థాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి. నారదుల వారు నిర్మించిన అంబజాన్మం అనే తీర్థంలో చనిపోతే పుణ్యలోకాలకు పోతారు. పుండరీకం అనే తీర్థంలో ఉన్న వైతరిణి నదిలో స్నానం చేసిన పలకీవనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజపం, మధువటి, కౌశికీ నది, దృషద్వతి నది సంగమంలో స్నానం చేస్తే సమస్త పాపాలు పోతాయి. కిందత్త తీర్థంలో తిలాదానం చేస్తే పితృణం తీరుతుంది. అహస్సు సుదినం అనే తీర్థాలలో స్నానం చేస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నానం చేసి శివుడిని ఆరాధిస్తే అశ్వమేధ ఫలం కలుగుతుంది. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణులోకానికి వెళ్తారు. పావన తీర్థంలో స్నానం చేస్తే వంశం పవిత్రం అవుతుంది. శ్రీకుంజం అనే తీర్థాన్ని దర్శిస్తే అగ్నిష్టోమయాగం చేసిన పుణ్యం పొందుతారు. బ్రహ్మతీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. ధర్మజ, సప్త సారసత్వాలు అనే తీర్థాలలో స్నానం చేస్తే సారస్వతంలో సమగ్ర ప్రాప్తి ఏర్పడుతుంది. ఔషనసం, కపాల మోచనం, విశ్వామిత్రం, కార్తికేయం అనే తీర్థాలలో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తులవుతారు. రుదూదక తీర్థంలో చనిపోతే పాపాల నుండి విముక్తి కలుగుతుంది. గంగా నది, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాతకం పోతుంది. శతం సహస్రం అనే తీర్థాలలో జపతపాలు చేస్తే అంతులేని పుణ్యం లభిస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేస్తే సర్వదుఃఖ విముక్తి కలుగుతుంది. స్వస్తిపురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే 1000 ఆవులను దానం చేసిన ఫలం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్థంలో ఉపవాసం చేస్తే సత్యలోకం సిద్ధిస్తుంది. ఆదిత్యాశ్రమంలో సూర్యుడి ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. దదీచి తీర్థంలో 3 రాత్రులు నివసిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. సూర్యగ్రహణ కాలంలో సన్నిహిత తీర్థంలో స్నానం చేస్తే 100 అశ్వమేధాలు చేసిన ఫలం పొందుతారు. ధర్మ తీర్థంలో స్నానం చేస్తే ధర్మ స్వభావం కలవారు అవుతారు. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్థాలలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి. సరస్వతి హదం నుండి వెలువడే జల ప్రవాహంలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం ఫలం లభిస్తుంది. శాకంబరి తీర్థంలో ఒకరోజు శాకాహార తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది. సువర్ణం అనే తీర్థంలో స్నానం చేస్తే కైలాసం సిద్ధిస్తుంది. ధూమవతి, రథావర్తం అనే తీర్థాలలో స్నానం చేస్తే దుఃఖం నుండి విముక్తి పొందుతారు. ఇంకా కొన్ని పుణ్యతీర్థాలు, వాటిలో స్నానం చేస్తే కలిగే ఫలాలు: గంగాద్వారం స్నానం, 100 కోట్ల సేవనం, సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, పుణ్యలోక ప్రాప్తి. చక్రావర్తం, కనస్ఫలం, గంగా సరస్వతి సంగమం స్నానం,
భద్రకర్ణేశ్వరంలో రుద్ర పూజ, అరుంధతి వంటి సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. సింధు నది, యమున పుట్టిన చోట స్నానం, వేదిక, ఋషికుల్య కృతిక, మఘ విద్య, వేతసిక తీర్థ సేవనం, పాపాలు పోతాయి. బ్రహ్మతీర్థ స్నానం, సత్యలోకం, నైమిష దర్శనం, పాపాలు పోతాయి. గంధోద్భేదం, ఇందిరవర తీర్థం, హరితీర్థం, వాజపేయి యాగఫలం, దిశాపత్తి తీర్థాలు, బాహుద తీర్థం, సత్రయాగం, సరయు నది, గోప్రదానం, గోమతి స్నానం, అశ్వమేధ యాగఫలం, కోటి తీర్థ స్నానం, కాశీలో శివ పూజ, రాజసూయ యాగఫలం, కపిల హ్రద స్నానం, గంగా గోమతి స్నానం, వాజపేయ యాగపుణ్యం, గయలో నివాసం, పితరులు చరితార్థులవుతారు. యక్షిణీ తీర్థం సేవనం, బ్రహ్మహత్యా పాతకానికి విముక్తి, మణినాగ తీర్థం, సర్ప విష విముక్తి, అహల్య ప్రదస్నానం, ఉపాదానం, అశ్వమేధ పుణ్యం, ఉదపానం, అశ్వమేధ పుణ్యం, జనక కూప స్నానం, వైకుంఠ ప్రాప్తి, కంపన మహానది స్నానం, పౌండరిక యాగఫలం, దేవ పుష్కరిణి, మహేశ్వరధార, మహేశ్వర పదం, అశ్వమేధ ఫలం, సాలగ్రామ తీర్థం, వైకుంఠ ప్రాప్తి, భరతాశ్రమంలో శివుని పూజ, మిత్రావరణ ప్రాప్తి, కన్యా సవేద తీర్థ స్నానం, అక్షయ పుణ్యం, దేవకూట తీర్థ స్నానం, సత్యలోకం, కౌశిక ప్రద తీర్థం స్నానం, కుమార వీరశ్రమం, నివాసం, అశ్వమేధ ఫలం, అగ్నిధార, కుమారధార తీర్థ స్నానం, బ్రహ్మహత్య విముక్తి, గౌరీ శిఖర కుండం, నందిని కూప తీర్థ స్నానం, అశ్వమేధ ఫలం, కాళికా కౌశిక తీర్థ స్నానం, పాప విముక్తి, ఊర్వశి గోకర్ణం తీర్థ స్నానం, జాతి స్మరణం, నంద ఔలకం కరతోయం, గంగాసాగర సంగమం అనే తీర్థ స్నానం, అశ్వమేధ యాగ ఫలాలు, శోనా నది, నర్మదా నది పుట్టిన చోట బదరి తీర్థ స్నానం, ఆయుర్వృద్ధి, మహేంద్ర రామతీర్థ మతంగ కేదార వంశగుల్మ తీర్థ స్నానం, అశ్వమేధ యాగం, శ్రీశైలం దేవహ్రదం తీర్థ స్నానం, శివపూజ, అశ్వమేధ యాగఫలం, కావేరి తుంగభద్ర సముద్ర కన్యాకుమారి తీర్థ స్నానం, అశ్వమేధ యాగఫలం, వయోష్ణుయు దంగకారణ్యం, శరభాంగ శ్రమం, శుక్రాశ్రమం, శూర్పారకం, దక్షారామం, సప్త గోదావరి తీర్థస్నానం, పుణ్యలోక ప్రాప్తి, సుందర తుంగకారణ్య దర్శనం, పాప విముక్తి, కాలంజరి పర్వతంలో దేవహ్రదం తీర్థస్నానం, కోరికలు తీరుతాయి. మేధిక తీర్థ స్నానం, మేధావులు అవుతారు. చిత్రకూటంలో మందాకిని శృంగిమేరపురం తీర్థస్నానం, పాపాలు పోతాయి. ప్రయాగ నివాసం తీర్థస్నానం, రాజసూయ అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. అందరూ పుణ్యతీర్థాలలో స్నానం చేయలేరు. నోములు నోచని వారు, చెడ్డవారు, శుచిత్వం లేనివారు, ఉపవాసనలు చేయనివారు తీర్థయాత్రలు చేయలేరు. కాబట్టి నీవు సకల తీర్థాలను సేవించడానికి తీర్థయాత్రలకు వెళ్ళిరాము. రోమశుడు అనే మహర్షి నీ వద్దకు వస్తాడు. అతని ఆదేశం ప్రకారం, నీ పురోహితుడు దౌమ్యుని ఆదేశం ప్రకారం తీర్థయాత్ర సేవనం గావించుము అని నారద మహర్షి ధర్మజునకు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధర్మరాజు దౌమ్యునితో, అర్జునుడు దివ్యాస్త్రాలు సాధించడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. అర్జునుడు లేని కామ్యక వనం శోభించడం లేదు. మేము అందరం అర్జునుని రాక కోసం నిరీక్షిస్తున్నాము అని అన్నాడు. ధర్మజ, నీకు మేలు జరుగుతుంది. అర్జునుడు విజయుడై తిరిగి వస్తాడు. నారదుల వారు చెప్పినట్టు మనము తీర్థయాత్రలు చేద్దాము అని అన్నాడు. ఇంతలో రోమర్ష మహర్షి వారి వద్దకు వచ్చాడు. ధర్మజును చూచి రోమశ మహర్షి ఇలా చెప్పాడు. ధర్మజ, నేను ఇంద్రలోకం వెళ్ళాను. అక్కడ నేను దేవేంద్రుడి పూజలు అందుకుంటున్న అర్జునుని చూశాను. శివుడు, దేవతలు అందరూ అర్జునునికి దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జునుని విషయం నీకు చెప్పమని నన్ను దేవేంద్రుడు ఆదేశించాడు. నిన్ను తీర్థయాత్రలు చేయమని ఆదేశించాడు. ఆ విషయం నీకు చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు రోమశుడు. దానికి ధర్మరాజు, మహర్షి,
అర్జునుడి కుశల వార్త విన్నందుకు తీర్థయాత్రలు చేయమని దేవేంద్రుడు ఆదేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నారద మహర్షి ఆదేశం ప్రకారం ఇప్పుడు మహేంద్రుని కోరిక ప్రకారం తీర్థయాత్రలు చేస్తాను అని అన్నాడు. వెంటనే ధర్మజుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ధర్మరాజు వెంట ఉన్న విప్రులు కూడా వెంట వస్తాము అన్నారు. ధర్మరాజు సమ్మతించాడు. ఆ సమయంలో వ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. ధర్మజ, శరీర నియమాలు పాటిస్తూ మనోబుద్ధి శౌచాలు పాటిస్తూ మంచి మార్గంలో తీర్థాలు సేవించండి. నీ పూర్వులైన మహాభిషుడు, నాభగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాందాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రూపపాదుడు అనే చక్రవర్తులు తీర్థయాత్రలు చేసి సుఖాలు పొందారు. వారి వలనే నువ్వు తీర్థయాత్రలు చేసి సుఖించు అని ధర్మజుని ఆశీర్వదించాడు. ధర్మరాజు రోమాశుని చూచి, మహర్షి, లోకంలో అధర్మపరులకు దుర్జనులకు అభివృద్ధి కలుగుతుంది, కానీ ధర్మం ఆచరించే వారికి కష్టాలు కలుగుతున్నాయి, ఎందువలన అని అడిగాడు. దానికి రోమాసురుడు ఇలా చెప్పసాగాడు. ధర్మజ, అధర్మపరులకు అభ్యుదయము ఎల్లకాలము ఉండదు, త్వరలో నశిస్తుంది. రాక్షసులు అధర్మ ప్రవర్తనులై నాశనమైన వారే కదా, కానీ దేవతలు ధర్మాచరణము వలన వృద్ధి పొందుతున్నారు. ధృతరాష్ట్రుని కొడుకులు వారి అధర్మ ప్రవర్తన వలన అచిరకాలంలో నశిస్తారు. ఎందుకంటే అధర్మ ప్రవర్తన వలన గర్వం కలుగుతుంది, గర్వం వలన అహంకారం పుడుతుంది, అహంకారం వలన క్రోధం పుడుతుంది, దాని వలన సిగ్గు ఉండదు. అలాంటి వారికి ప్రవర్తన చెడుతుంది, లక్ష్మి వారిని విడిచి వెళ్ళిపోతుంది, సంపదలు నశిస్తాయి. కానీ మీరు ధర్మపరులు, మీకు జయం కలుగుతుంది కాబట్టి తీర్థయాత్రలు చేయి అని అన్నాడు రోమశుడు. ఆ ప్రకారం ధర్మరాజు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అన్ని తీర్థాలు సేవిస్తూ గయా చేరుకున్నాడు. అక్కడి నుండి అగస్త్రామానికి చేరుకున్నారు. అక్కడ రోమశుడు అగస్త్యుడి గురించి ఇలా చెప్పసాగాడు. ధర్మజ, పూర్వము వాతాపి, ఇల్వలుడు అనే మహాబలవంతులైన రాక్షసులు ఉండేవారు. అన్నగారైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి, అయ్యా, నాకు అన్ని కోరికలు తీరే మంత్రం ఉపదేశించండి అని అడిగాడు. రాక్షసులకు అలాంటి మంత్రం ఉపదేశించడానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. తర్వాత ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి ఆ మేకను చంపి ఆ మాంసాన్ని విప్రునికి వడ్డించాడు. ఆ విప్రుడు ఆ భోజనం తిన్న తర్వాత వాతాపి బయటకు రా అన్నాడు. అంతే, మేక మాంసం రూపంలో బ్రాహ్మణుడి పొట్టలో ఉన్న వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆ ప్రకారం ఆ అన్నదమ్ములు అతిథులుగా వచ్చిన బ్రాహ్మణులను చంపుతున్నారు. మిగతాది రేపటి విషయంలో తెలుసుకుందాము. సెలవు.